వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజీ. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్కి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ ఈ వీడియోలో వివరిస్తానండి. ముఖ్యంగా నారాయణ కాలేజీ వాళ్ళకి టర్మ్ 1 ఎగ్జామ్కి ఏమేం టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. చివరి వరకు చూడండి. మీకు గనక నచ్చితే మీ మిత్రులకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఫస్ట్ రోమన్ చూడండి. ఫస్ట్ రోమన్లో 2 శ్లోకాలు ఇవ్వడం జరుగుతుంది. 2 శ్లోకాల్లో ఒక శ్లోకానికి మీరు శ్లోకం పూరించి భావం రాయాల్సి ఉంటుంది. శ్లోకం చూడండి. శ్లోకాన్ని ఎప్పుడూ కూడా మనము 4 భాగాలుగా విభజించుకొని నేర్చుకున్నట్లయితే ఆ శ్లోకం ఈజీగా మనకి నోటెడ్ అవుతుంది. ఏకః స్వాదూనా భుంజీత నైకః సుప్తేషు జాగృయాత్ ఏకోన గచ్చేత్ అధ్వానం నైకశ్చార్థాన్ ప్రచింతయేత్. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏకః స్వాదూనా భుంజీత నైకః సుప్తేషు జాగృయాత్ ఏకోన గచ్చేత్ అధ్వానం నైకశ్చార్థాన్ ప్రచింతయేత్. ఈ శ్లోకంలో ఒక్కరే ఒంటరిగా ఏమేమి పనులు చేయకూడదు అనేది ఈ శ్లోకం యొక్క భావం. అయితే ఏమేం పనులు చేయకూడదో చూడండి. రుచికరమైన పదార్థాలను ఒక్కరే తినకూడదు. అదేవిధంగా అందరూ నిద్రించేటువంటి సమయంలో ఒక్కరే మెలకువగా కూడా ఉండకూడదు. ఏవైనా ప్రయాణాలు చేయవలసి వస్తే ఒక్కరే ప్రయాణం అనేటువంటిది చేయకూడదు. ఏవైనా ఇంపార్టెంట్ అనేటువంటి పనుల గురించి ఆలోచించేటప్పుడు ఒక్కరే ఆలోచన అనేటువంటిది చేయకూడదు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. అంటే ఒక్కరే మధురమైన ఆహార పదార్థాలను తినకూడదు. ఒక్కరే అందరూ నిద్రపోయేటువంటి సమయంలో మెలకువగా కూడా ఉండకూడదు. మనం ప్రయాణాలు చేసేటప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. ఏదైనా విషయాల గురించి ఆలోచించేటప్పుడు కూడా ఒక్కరే ఆలోచించకూడదు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. మనకి ఇంగ్లీష్లో కూడా ఇచ్చున్నారండి. ఇంగ్లీష్ వర్షన్ వాళ్ళు ఇంగ్లీష్లో రాయండి, తెలుగులో రాస్తామనే వాళ్ళు తెలుగులో రాయండి. ఏదో ఒక్కదాన్ని మాత్రమే ఎంచుకోండి. ఇక రెండవది చూడండి. వేషం న విశ్వసేత్ ప్రాజ్ఞో వేషో దోషాయ కల్పతే రావణో భిక్షురూపేణ జహార జనకాత్మజాం. శ్లోకాన్ని ఇంకొకసారి చూడండి. వేషం న విశ్వసేత్ ప్రాజ్ఞో వేషో దోషాయ కల్పతే రావణో భిక్షురూపేణ జహార జనకాత్మజాం. వేషం న విశ్వసేత్ ప్రాజ్ఞో. ప్రాజ్ఞ అంటే తెలివైనటువంటి వారు. వేషం న విశ్వసేత్, వేషాన్ని ఎప్పటికీ కూడా నమ్మరు. ఎందుకు నమ్మకూడదు అంటే వేషో దోషాయ కల్పతే. ఆ వేషం అనేటువంటిది దేన్ని కలిగిస్తుంది? దోషాన్ని కలిగిస్తుంది. అంటే మనకి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి తెలివైనటువంటి వారు ఎప్పుడూ కూడా పై వేషాలను చూసి మోసపోకూడదు. రావణో భిక్షురూపేణ జహార జనకాత్మజాం. రావణాసురుడు భిక్షు రూపంలో వచ్చి జహార జనకాత్మజాం, జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవిని జహార అపహరించాడు కదా. రావణుడు కనుక రావణుడి వేషంలోనే వచ్చినట్లయితే సీతాదేవిని అపహరించేటువంటి అవకాశం దొరికేది కాదు. సీతాదేవిని మోసం చేసి అపహరించాలనుకున్నాడు కాబట్టి భిక్షు రూపంలో వచ్చాడు. అలా ఆ భిక్షు రూపంలో రావడం అనేటువంటిది సీతాదేవికి దోషాన్ని కలిగించింది. ఇది ఈ శ్లోకం యొక్క భావం. ఇక సెకండ్ రోమన్ అండి. ఈ సెకండ్ రోమన్లో మాయావటుహు అనేటువంటి పాఠ్యభాగానికి సంబంధించినటువంటి సారాంశం ఇస్తారు. ఈ సారాంశం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఖచ్చితంగా ఆ సారాంశాన్ని చూడండి. ఇక మూడవ రోమన్. ఈ మూడవ రోమన్లో నానిటేల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మనకి క్వశ్చన్ ఎలా ఇస్తారో తెలుసుకొని ఈజీగా ఆన్సర్ ఎలా రాయాలి అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అర్థశాస్త్రే కతి అధికరణాన్ని సంతి. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పదం ఆన్సర్. అయితే ఏ పదం ప్లేస్లో మనం ఆన్సర్ రాసామో అది కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే ఖచ్చితంగా నానిటేల్ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్స్ రాయొచ్చు. అర్థశాస్త్రే కతి అధికరణాన్ని సంతి.
కతి అని ఉంది కదండి, ఈ కతి అనేటువంటిది మనం తీసేసి దాని ప్లేస్లో ఆన్సర్ రాస్తాం. అర్థశాస్త్రే కతి అధికరణాన్ని సంతి. అర్థశాస్త్రంలో మనకి కతి ఎన్ని అధికరణాన్ని సంతి, అధికరణాలు అనేటువంటివి ఉన్నాయి. అర్థశాస్త్రే కతి ప్లేస్లో మనం ఏం రాయాలి, ఆన్సర్ మీరు ఏదనుకుంటున్నారో అది అండర్లైన్ చేస్తుంది కదా, పంచదశ అధికరణాన్ని సంతి. అర్థశాస్త్రే పంచదశ అధికరణాన్ని సంతి. మనకి సాంస్క్రిట్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకు ఆ క్వశ్చన్ అర్థం కాలేదనుకోండి, నేను సింపుల్గా విద్యార్థులకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. క అనేటువంటి అక్షరంతో ఏదైనా పదం ఉంది అంటే ఆ పదాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఆ పదమే మనకి 90% క్వశ్చన్గా వచ్చేటువంటి పదం. అక్కడ ఉన్నటువంటి పదాలను కొంచెం అబ్జర్వ్ చేసుకొని కాతో వచ్చేటువంటిది ఏది క్వశ్చన్గా వచ్చిందో గమనించుకొని ఆ పదం తీసేసి మీరు ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో ఆ ఆన్సర్ని ఆ పదం ప్లేస్లో రాయండి. అప్పుడు సెంటెన్స్ లాగా రాస్తారు. 2 మార్క్స్ అనేటువంటివి ఈజీగా వస్తాయి. చాణక్యః కస్య రాజ్ఞః అమాత్యః. చాణక్యః కస్య రాజ్ఞః అమాత్యః. చాణక్యుడు ఏ రాజు యొక్క మంత్రి? చాణక్యః చంద్రగుప్తస్య రాజ్ఞః అమాత్యః. చాణక్యుడు చంద్రగుప్తుడు అనేటువంటి రాజు యొక్క మంత్రి. ఈ రెండవ క్వశ్చన్లో కస్య అనేటువంటి పదం ప్లేస్లో చంద్రగుప్తస్య. ఈ పదాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఈజీగా మీరు రాయగలుగుతారు. ఇక మూడవ క్వశ్చన్ చూడండి. సర్వే ఛాత్రాః భోపదేవం కిమితి కథయంతి స్మ. సర్వే ఛాత్రాః అందరు విద్యార్థులు భోపదేవం భోపదేవుణ్ణి కిమితి కథయంతి స్మ ఏమని పిలిచేవారు. ఇక్కడ కాతో మనకి 2 పదాలు వచ్చాయి. 2 పదాలు వచ్చినప్పుడు ఇక్కడ దేన్ని తీసుకోవాలి, కిమితి కథయంతి స్మ ఏమని కథయంతి పిలిచేవారు అని చెప్పేసి అంటున్నాం కదా. అంటే ఇక్కడ కిమితి అనేటువంటిది క్వశ్చన్. ఆ క్వశ్చన్ ప్లేస్లో మనం ఏం రాయాలి, ఆన్సర్ మూర్ఖశిఖామణి. ఏమని పిలిచేవారు, మూర్ఖశిఖామణి అని పిలిచేవారు. ఈ అండర్లైన్ చేసినటువంటి పదాన్ని ప్రాక్టీస్ చేయండి. కిమితి ప్లేస్లో ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. సర్వే ఛాత్రాః అందరు విద్యార్థులు భోపదేవం భోపదేవుణ్ణి మూర్ఖశిఖామణి ఇతి కథయంతి స్మ మూర్ఖశిఖామణి అని పిలిచేటువంటి వారు. ఇక 4వ ప్రశ్న చూడండి. భోపదేవ విరచితః వ్యాకరణ శాస్త్ర గ్రంథః కః. భోపదేవుడు రచించినటువంటి వ్యాకరణ శాస్త్ర గ్రంథము కహ ఏమిటి? వ్యాకరణ శాస్త్ర గ్రంథం ఏంటి అన్నప్పుడు ఇక్కడ కాతో ఒకటే పదం ఉంది కదా, కహ. కాబట్టి ఆ కహ ప్లేస్లో మనం ఏం రాయాలి, ఆన్సర్ ముగ్ధబోధః. భోపదేవ విరచితః వ్యాకరణ శాస్త్ర గ్రంథః ముగ్ధబోధః. భోపదేవుడు రచించినటువంటి వ్యాకరణ శాస్త్ర గ్రంథం పేరు ముగ్ధబోధః. ఇక 5వ క్వశ్చన్ చూడండి. కృపణస్య అగ్రే గమనం దృష్ట్వా సర్వే కిం కృతవంతః. కృపణస్య పిసినారివాడు అగ్రే గమనం ముందుకు వెళ్ళడాన్ని దృష్ట్వా చూసి సర్వే అందరూ కిం కృతవంతః ఏం చేశారు. ఇక్కడ ఖాతో 2 పదాలు ఉన్నాయి కదా, ఇక్కడ క్వశ్చన్ ఏదని మనం అర్థం చేసుకోవాలి, కిం ఏమని. ఇక్కడ చూడండి, కృపణస్య అగ్రే గమనం దృష్ట్వా పిసినారివాడు ముందుకు వెళ్ళడాన్ని చూసి సర్వే అట్టహాసం కృతవంతః ఏం చేశారు, అట్టహాసం కృతవంతః. అట్టహాసం అనేటువంటిది సమాధానం. అట్టహాసము అంటే పెద్దగా నవ్వడం. ఇక 6వది. కృపణః కిమర్థం సమ్మానితవాన్. కృపణః కిమర్థం సమ్మానితవాన్. పిసినారివాడు ఏ కారణం చేత సన్మానించబడ్డాడు. ఇక్కడ కిమర్థం అనేటువంటిది క్వశ్చన్. కృపణః అనేదాన్ని తీసేయకూడదు, ఎందుకంటే మెయిన్ అదే పదం కాబట్టి క్వశ్చన్ని మాత్రమే మనం తీసేయాలి. కిమర్థం అనేటువంటి పదాన్ని తీసేసి త్యాగస్య కారణేనా ఈ పదాన్ని మనము యాడ్ చేసుకోవాలి. కృపణః త్యాగస్య కారణేన సమ్మానితవాన్. పిసినారివాడు త్యాగం చేయడం వల్ల, త్యాగం చేసిన కారణం చేత సన్మానించబడ్డాడు. ఈ 6 క్వశ్చన్స్కి ఒకటే పదం ఆన్సర్.
7వ క్వశ్చన్ చూడండి, కొంచెం పెద్దది అయినా పర్లేదు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఆ పదాలను ఎలా ఉచ్చరించాలో చూడండి. నాగార్జునః కః, నాగార్జునుడు ఎవరు? నాగార్జునః కశ్చిత్ రసాయన శాస్త్రజ్ఞః, నాగార్జునుడు ఒకానొక రసాయన శాస్త్రజ్ఞుడు. ప్రసిద్ధః చికిత్సకః అపి, ప్రసిద్ధి చెందినటువంటి ఒక వైద్యుడు కూడా. ఇక్కడ చూడండి, కహ అనేటువంటిది క్వశ్చన్. ఈ కహ ప్లేస్లో మనం ఈ సమాధానం అండర్లైన్ చేసిందంతా కూడా రాయాల్సి ఉంటుంది. నాగార్జునః కశ్చిత్ రసాయన శాస్త్రజ్ఞః ప్రసిద్ధః చికిత్సకః అపి. ఇక 8వ క్వశ్చన్ చూడండి, ద్వితీయః రాజమార్గే గచ్చన్ కం దృష్టవాన్. ద్వితీయః రెండవ వాడు రాజమార్గే గచ్చన్ రాజమార్గంలో వెళ్తూ కం దృష్టవాన్ ఎవరిని చూస్తాడు. ఇక్కడ కమ్ అనేటువంటిది క్వశ్చన్. ఈ కమ్ ప్లేస్లో మనం ఏం రాయాలి? వృద్ధ రోగినం, వృద్ధ రోగిని. ద్వితీయః రాజమార్గే గచ్చన్ వృద్ధ రోగినం దృష్టవాన్, ఒక ముసలి రోగిని చూస్తాడు రెండవ వాడు. ఇవి నానిటెలికి సంబంధించినటువంటివండి. ఈ 8 క్వశ్చన్లు 4 పాఠ్యాంశాలకు సంబంధించి 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 8లో నుంచి మనకి 6 ఇస్తారు, 4 రాయాల్సి ఉంటుంది. 8 మార్కులు అనేటువంటివి నానిటెలికి ఈజీగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇక 4th రోమన్. ఈ 4th రోమన్లో లఘు సమాధాన ప్రశ్నాః 2 మార్క్ క్వశ్చన్స్ అండి. SAQs, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకేనా? ఇవి మనకి కొంచెం పెద్దగా ఉంటాయి, అయినా పర్లేదు, మీరు కొంచెం ప్రయత్నిస్తే నేర్చుకోవచ్చు. పార్వత్యాః తపోవనం కీదృశః వటుః వివేశ. పార్వత్యాః తపోవనం, పార్వతీదేవి యొక్క తపోవనానికి కీదృశః వటుః వివేశ, ఎలాంటి సన్యాసి వచ్చాడు. పార్వతీదేవి తపోవనానికి ఎలాంటి సన్యాసి వచ్చాడు అంటే అతని వేషధారణ ఎలా ఉందో మనము ఇప్పుడు వర్ణించాలన్నమాట. పార్వత్యాః తపోవనం, పార్వతీదేవి యొక్క తపోవనానికి అజనాషాఢధరః, జింక చర్మాన్ని ధరించినటువంటి, ప్రగల్భవాక్, పెద్ద పెద్దగా ప్రగల్భాలు పలుకుతూ గొప్పలు పలుకుతూ, బ్రహ్మమయేన తేజస, చూడ్డానికి బ్రహ్మముఖంలాగా తేజస్సును కలిగి ఉన్నటువంటి మాయావటుః ప్రవివేశ, మాయావటుః ప్రవేశించారు. పార్వతీదేవి యొక్క తపోవనానికి జింక చర్మాన్ని ధరించి ప్రగల్భాలు పలుకుతూ బ్రహ్మ తేజస్సును కలిగినటువంటి ఒక సన్యాసి ప్రవేశించాడు. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ఇంకొకసారి చెప్తాను చూడండి. పార్వత్యాః తపోవనం అజినాషాఢధరః ప్రగల్భవాక్ బ్రహ్మమయేన తేజస మాయావటుః ప్రవివేశ. ఇక 2వ క్వశ్చన్ చూడండి. కాళిదాస మహాకవేః కావ్యే కే. కాళిదాస మహాకవి యొక్క కావ్యే కే, కావ్యాలు ఏమి? ఇక్కడ మనం మహాకావ్యాల పేర్లు మాత్రమే రాస్తున్నామండి. మనకి మొత్తం కాళిదాసు రచనలు 7 ఉన్నాయి. 7లో కేవలం అతను రచించినటువంటి గొప్ప కావ్యాలు 2 ఉన్నాయి. ఆ 2 కావ్యాల పేర్లు రాస్తే సరిపోతుంది. కాళిదాస మహాకవేః కావ్యే, కాళిదాస మహాకవి యొక్క కావ్యాలు కుమార సంభవం రఘువంశం చ, కుమార సంభవం అదేవిధంగా రఘువంశము. ఇక 3వ ప్రశ్న చూడండి. దేవభూమయః కాః, దేవభూములుగా ఏవి పిలువబడతాయి? దేవభూములు అంటే ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు. దేవభూమయః పార్వత్యాః పితుః ప్రదేశాః, దేవభూములు పార్వత్యాః పితుః ప్రదేశ, పార్వతీదేవి యొక్క తండ్రి ప్రదేశాలను మనము దేవభూములుగా పిలుస్తాం. కానీ బ్రాకెట్లో ఉంది కదా, అది సమాధానంగా రాయడానికి ప్రయత్నించండి. హిమవతః ప్రదేశాః, హిమవంతుడి యొక్క ప్రదేశాలు. దేవభూమయః హిమవతః ప్రదేశాః, అది ఈజీగా ఉంటుంది కాబట్టి అది రాసే ప్రయత్నం చేయండి. ఇక 4వది ధర్మ సాధనేషు ఆద్యం
కిం, ధర్మమైనటువంటి పనులు చేయడానికి ఉపయోగపడేది ఏమిటి? ధర్మ సాధనేషు ఆద్యం శరీరం. మనం ఏదైనా ధర్మమైన పనులు చేయాలి అంటే ముఖ్యంగా మనకి ఉండవలసినటువంటిది శరీరం. ఇవి 4వ రోమన్కి సంబంధించండి. ఈ 4 ప్రశ్నల్లో నుంచి ఒక ప్రశ్న ఇస్తారు. ఆ ఒక్క ప్రశ్నకి మీరు సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇక 5వ రోమన్, ఇవి ప్రోజుకు సంబంధించినటువంటి 2 మార్క్ క్వశ్చన్స్ అండి. ఇందాకటిది మాయావటుకు లెసన్లోది 4th రోమన్. 5th రోమన్ కపింజలోపదేశ. ఈ పాఠ్యభాగంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాలా సులభంగా ఉంటాయండి. 2 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ 3 ప్రశ్నలకి సమాధానం ఒకే పేరు, మహాశ్వేత. ఈ మహాశ్వేత అనే పేరును గనక మనం నేర్చుకోగలిగితే ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి 4 ప్రశ్నల్లో 3టికి మీరు సమాధానాలు రాయగలుగుతారు. 4వ దానికి కూడా ఒకే పదం ఆన్సర్ కాదంబరి. ఇవి క్వశ్చన్స్ ఒకసారి చూడండి. కపింజలః కస్మిన్ సందర్భే పుండరీకం ప్రతి ఉపదేశవచనాన్ని అవదత్. కపింజలః, కపింజలుడు, కస్మిన్ సందర్భే, ఏ సందర్భంలో, పుండరీకం ప్రతి, పుండరీకుడితో, ఉపదేశవచనాన్ని అవదత్, ఉపదేశమైనటువంటి మాటలు చెప్పాడు, ఉపదేశాన్ని ఇచ్చాడు. కపింజలః అనేది పేరు కాబట్టి ఈ కాతో వచ్చినటువంటి కపింజలః తీసేయకూడదు. కస్మిన్ అని ఉంది కదా, దాని ప్లేస్లో మనం సమాధానం రాయాల్సి ఉంటుంది. కపింజలః మహాశ్వేత నిహిత చిత్తం పుండరీకం ప్రతి ఉపదేశవచనాన్ని అవదత్. మహాశ్వేత నిహిత చిత్తం అనేటువంటిది ఆన్సర్. కపింజలుడు మహాశ్వేత యందు మనసుని లగ్నం చేసినటువంటి పుండరీకుడితో ఉపదేశవచనాలు అనేటువంటివి చెప్పాడు. ఇక 2వ ప్రశ్న చూడండి. పుండరీకః కిమర్థం విచారగ్రస్తః బభూవ. పుండరీకుడు కిమర్థం, ఏ కారణం చేత, విచారగ్రస్తః బభూవ, బాధతో ఉన్నాడు, విచారాన్ని కలిగి ఉన్నాడు. సమాధానం చూడండి. పుండరీకః మహాశ్వేత విషయే, మహాశ్వేత విషయంలో విచారగ్రస్తః బభూవ, మహాశ్వేత గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాడనమాట. ఇక 3వ ప్రశ్న చూడండి. పుండరీకః కయా ఆకృష్ట హృదయః ఆసీత్. పుండరీకుడు కయా ఆకృష్ట హృదయః, ఎవరి యందు ఆకర్షితుడై ఉన్నాడు. పుండరీకః కయా ఆకృష్ట హృదయః ఆసీత్. పుండరీకుడు ఎవరి యందు ఆకృష్ట హృదయుడు అంటే ఆకర్షించబడి ఉన్నాడు. సమాధానం చూడండి. పుండరీకః మహాశ్వేతయా ఆకృష్ట హృదయః ఆసీత్. మహాశ్వేత యందు ఆకర్షించబడి ఉన్నాడు. ఇక 4వ ప్రశ్న. కపింజలోపదేశః కస్మాత్ గ్రంథాత్ స్వీకృతం. కపింజలోపదేశః, కపింజలోపదేశం అనేటువంటి పాఠ్యభాగం కస్మాత్ గ్రంథాత్, ఏ గ్రంథం నుంచి స్వీకరించబడింది. కపింజలోపదేశః కాదంబరి గ్రంథాత్ స్వీకృతం. కపింజలోపదేశం కాదంబరి గ్రంథం నుంచి స్వీకరించబడింది. ఇక్కడ చూడండి, కస్మాత్ అనేటువంటి దాని ప్లేస్లో కాదంబరి అని చెప్పి రాసాం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి క్వశ్చన్ అన్నిటి ద్వారా మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను. ఏ పదం ప్లేస్లో మనం సమాధానం రాయాలి, ఎలా రాయాలి, సెంటెన్స్ లాగా ఈజీగా ఎలా నేర్చుకోవాలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక రోమన్ నెంబర్ 6 చూడండి. ఈ రోమన్ నెంబర్ 6లో మనకి నపుంసకలింగ శబ్దాలు 3 ఉన్నాయండి. 3లో నుంచి 2 ఇస్తారు. మనం 1 రాయాల్సి ఉంటుంది. అయితే వన శబ్దము, ఫలా శబ్దము 2 సేమ్ ఒకేలాగా ఉంటాయి. వన ప్లేస్లో ఫలా పెట్టేసుకొని ఈజీగా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఈ పదాలను ఉచ్చరించడం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. కంఠస్థం చేస్తేనే మనకి శబ్దాలు కొంచెం సులభం అవుతాయి. కంఠస్థం చేయకుండా ఇవి సులభం కావు. ఇక్కడ చూడండి, వన, వనాలో చివరేముంది? ఆ ఉంది కాబట్టి మనం ఏం రాసుకున్నాం? అకారాంతః. వన అనేటువంటిది స్త్రీలింగానికి పుంలింగానికి సంబంధించింది కాదు కాబట్టి మనం ఏ లింగంలో రాసుకున్నాం? నపుంసకలింగః. వన శబ్దః అకారాంతః నపుంసకలింగః వన శబ్దః.
ఇక్కడ ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి ఇవి ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా విభక్తుల పేర్లు, పైన అకారాంత, నపుంసకలింగ, వనా శబ్ద ఇవన్నీ రాసే ప్రయత్నం చేయండి. విభక్తులన్నిటికీ కూడా దీర్ఘమే వస్తుంది. ప్రథమా విభక్తి, సంబోధనా ప్రథమా విభక్తి, ద్వితీయా విభక్తి, తృతీయా విభక్తి, చతుర్థీ విభక్తి, పంచమీ విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమీ విభక్తి ఇలా దీర్ఘాలే వస్తాయి. సో ఇలా దీర్ఘాలతో ఖచ్చితంగా ఈ బాక్స్లో ఏమేమైతే ఇచ్చున్నారో అవన్నీ కూడా మెన్షన్ చేస్తూ రాయండి. మనకి ఫుల్ ప్లెడ్జ్డ్గా 6 మార్క్స్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో అవుతూ రాయండి. ఇక్కడ నపుంసకలింగ శబ్దాలకు ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, అదేవిధంగా సంబోధన ప్రథమా విభక్తిలో కూడా సేమ్ ఫస్ట్ మూడిట్లోనూ సేమ్ ఒకేలాగా ఉంటాయండి. తృతీయ నుంచి కొంచెం చేంజెస్ వస్తాయి. అవేంటివో చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పదాలను ఎలా ఉచ్చరించాలో చూడండి. వనం, వనే, వనాని. ప్రథమా విభక్తి. హేవన, హేవనే, హేవనాని. సంబోధన ప్రథమా విభక్తి. వనం, వనే, వనాని. ద్వితీయా విభక్తి. వనేన, వనాభ్యాం, వనైః. తృతీయా విభక్తి. వనాయ, వనాభ్యాం, వనేభ్యః. చతుర్థీ విభక్తి. వనాత్, వనాభ్యాం, వనేభ్యః. పంచమీ విభక్తి. వనస్య, వనయోః, వనానాం. షష్ఠీ విభక్తి. వనే, వనయోః, వనేషు. సప్తమీ విభక్తి. ఇలా మీరు ప్రతి పదాన్ని స్పష్టంగా పలకటం నేర్చుకొని అప్పుడు కంఠస్థం చేయండి. ఈజీగా శబ్దాలకు వచ్చేటువంటి 6 మార్కులు మీకు మిస్ అవ్వవు. ఇక సెకండ్ది చూడండి, ఫలా శబ్దం. సేమ్ వన లాగానే ఫల, వన ప్లేస్లో ఫలా పెట్టి ఈజీగా రాసేయచ్చు. అయితే వనా శబ్దం మీకు వచ్చి ఉండాలి. ఇక్కడ కూడా ఫలాలో చివర ఆ ఉంది కాబట్టి అకారాంత, నపుంసకలింగ, ఫల శబ్ద. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి కామన్గా రాయాల్సిందే. ఫలం, ఫలే, ఫలాని. ప్రథమా విభక్తి. హే ఫల, హే ఫలే, హే ఫలాని. సంబోధన ప్రథమా విభక్తి. ఫలం, ఫలే, ఫలాని. ద్వితీయా విభక్తి. ఫలేన, ఫలాభ్యాం, ఫలైః. తృతీయా విభక్తి. ఫలాయ, ఫలాభ్యాం, ఫలేభ్యః. చతుర్థీ విభక్తి. ఫలాత్, ఫలాభ్యాం, ఫలేభ్యః. పంచమీ విభక్తి. ఫలస్య, ఫలయోః, ఫలానాం. షష్ఠీ విభక్తి. ఫలే, ఫలయోః, ఫలేషు. సప్తమీ విభక్తి. వన, ఫల ఈ 2 శబ్దాలు సేమ్ ఉంటాయండి. వారి శబ్దం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది చూడండి, వారిలో చివర మనకేం వినిపిస్తుంది? ఈ అనేటువంటి అక్షరం వినిపిస్తుంది. కాబట్టి ఇకారాంతః నపుంసకలింగః వారి శబ్దః. వారి అంటే నీరు అని అర్థం. ఇక్కడ కూడా ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి అని రాసి అన్ని విభక్తుల పేర్లు ఖచ్చితంగా రాయాలి. ఇది కూడా నపుంసకలింగ శబ్దమే కాబట్టి ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి ఇవి 3 సేమ్ ఉంటాయి. తృతీయ నుంచి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అది చూడండి. వారి, వారిని, వారిని. ప్రథమా విభక్తి. హే వారి, హే వారిని, హే వారిని. సంబోధన ప్రథమా విభక్తి. వారి, వారిని, వారిని. ద్వితీయా విభక్తి. వారినా, వారిభ్యాం, వారిభిః. తృతీయా విభక్తి. ఫలా శబ్దానికి, వన శబ్దానికి వనైః అని వచ్చింది. ఇక్కడ వారైః రాలేదు, వారిభిః. కేవలం మొదటి ఆతో మాత్రమే
అకారాంతః అని రాస్తే మాత్రమే ఐహ్ అనేటువంటిది వస్తుంది. మిగిలిన ఏ అక్షరాలు వచ్చినా సరే మనం బిహితో మనము రాసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ వారిభిహి, వారినే, వారిభ్యాం, వారిభ్యః, చతుర్థి విభక్తి, వారినః, వారిభ్యాం, వారిభ్యః, పంచమి విభక్తి, వారినః, వారినోః, వారీనాం, షష్ఠీ విభక్తి, వారీని, వారినోః, వారీషు, సప్తమి విభక్తి. ఇవన్నిట్లో తృతీయ నుంచి పంచమి వరకు మీరు కనుక గమనించినట్లయితే ద్వివచనంలో మూడిటికి భ్యాం అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ బహువచనంలో భ్యః అనేటువంటిది 2 సార్లు, బిహి అనేటువంటిది 1 వస్తాయి. ఇలాంటివి చిన్న చిన్నవి మీరు అబ్జర్వ్ చేసుకొని నేర్చుకునే ప్రయత్నం చేయండి. కంఠస్థం చేస్తేనే వస్తాయి శబ్దాలు, గుర్తుపెట్టుకోండి. ఇక 7th రోమన్. ఈ 7th రోమన్లో మనకి ధాతు రూపాన్ని, ధాతువుల్లో మనకి ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇవి రెండిటికి సంబంధించినవి ఇచ్చారు. ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి పదాల్లో ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉన్నాయి కదా, వీటిల్లో చివర ఉన్నటువంటి అక్షరాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఈ చివర ఉన్నటువంటి అక్షరాలు ఈ ప్రజెంట్ టెన్స్లో వస్తాయి, అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్లో కూడా వస్తాయి. మనం అక్కడ ఏం పదం ఇస్తారు అనేది పక్కన పెట్టండి. చివరి పదాలు మాత్రం చివరి అక్షరాలు మాత్రం ఏమిచ్చారో గమనించుకోండి. తి, తహ, అంతి, సి, తహ, త, ఆమి, ఆవహ, ఆమహ ఇవి గనక వచ్చినవి అంటే అవి ఖచ్చితంగా ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన ఉంటుంది, లేదంటే ఫ్యూచర్ టెన్స్కి సంబంధించి అయినా ఉంటుంది. ఓకేనా? అలా వచ్చినప్పుడు మీరు ముందలిచ్చినటువంటి పదాలకు ఇవి యాడ్ చేయండి. ఆ పదం ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ భవ అనేటువంటిది ఇచ్చారు, దానికి తి, తహ, అంతిలే యాడ్ చేసాం. కింద ఇచ్చినటువంటి దానికి చూడండి భవిష్యతి, చివర ఏమున్నాయి తి, తహ, అంతి, సి, తహ, త, ఆమి, ఆవహ, ఆమహ ఇవే కదా ఉన్నాయి. సో ముందలిచ్చినటువంటి పదానికి ఇవి యాడ్ చేసుకొని రాయాలి. ఈ ఎగ్జామ్లో ఈ 3 మార్క్స్ తెచ్చుకోవడం అనేది చాలా సులభం అండి. కాబట్టి ఈ 3 మార్క్స్ మాత్రం మిస్ చేసుకోకండి. అయితే ఈ 2 ఇవ్వరు, మనకి మొత్తం 10 ధాతువులు ఉన్నాయి. పరస్మయ పద ధాతువుల్లో ఈ 10 ధాతువుల్లో ఉన్నటువంటి ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి అన్నీ మనము నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకోవాలి అనే దానికన్నా ఈ తి, తహ, అంతిని కనుక మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈజీగా ఈ 3 మార్క్స్ అనేటువంటివి తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి భవతి అని ఇచ్చారు. మనకి ఎగ్జామ్లో కూడా ఫస్ట్ పదాన్ని ఇస్తారు. ఏకవచనంలో ఫస్ట్ పదం ఏది ఉందో అది ఇచ్చినప్పుడు ఈ బాక్స్ మాత్రమే రాయాలి, దానికి సంబంధించిన 3 లైన్సే రాయాలి. మీరు ధాతువు మొత్తం రాసి టైం వేస్ట్ చేయొద్దు. ఆ పదానికి సంబంధించిన 3 లైన్స్ ఏమున్నాయి, భవతి, భవతః, భవంతి. ఏ పురుషలో ఉంది, ప్రథమ పురుష. భవసి, భవతః, భవత, మధ్యమ పురుష. భవామి, భవావహ, భవామహ, ఉత్తమ పురుష. కేవలం ఫస్ట్ బాక్స్లో ఉన్నది రాసినందుకే మీకు 3 మార్క్స్ ఇస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దానిలో ఏమిచ్చారు, భవిష్యతి అని ఇచ్చారు. లాస్ట్లో కూడా తి ఉంది కదా, భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి, ప్రథమ పురుష. భవిష్యసి, భవిష్యతః, భవిష్యత, మధ్యమ పురుష. భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామహ, ఉత్తమ పురుష. దీనిలో మీరు పట అనుకొని చదవండి. పట ప్లస్ తి, పటతి, పట ప్లస్ తహ, పటతః, పట ప్లస్ అంతి, పటంతి, పట ప్లస్ సి, పటసి, పట ప్లస్ తహ, పటతః, పట ప్లస్ త, పటత, పట ప్లస్ ఆమి, పటామి, పట ప్లస్ ఆవహ, పటావహ, పట ప్లస్ ఆమహ, పటామహ. అంటే పట ఇచ్చినప్పుడు పటతి, పటతః, పటంతి, పటసి, పటతః, పటత, పటామి, పటావహ, పటామహ. ఖచ్చితంగా పక్కన ఉన్నటువంటి ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుష రాయాల్సిందే. ఇలా రాస్తాం. అదే కనుక పఠిష్యతి అని ఇచ్చారనుకోండి, పట ప్లస్ ఇష్యతి, పఠిష్యతి. ఇష్యతి అనేది మనకి యాడ్ అవుతుంది, కానీ ఇక్కడ ఇచ్చేటప్పుడు భవిష్యతి అని ఇస్తాడు.
ఫస్ట్ పదం ఇచ్చేస్తాడని చెప్తున్నాం కదా, భవిష్యతి అని ఇచ్చినప్పుడు తీ ఉంది కదా, సో భవిష్య అనేది ఆల్రెడీ అలాగే ఉంది కాబట్టి తీతహ అంతేలు యాడ్ చేసుకొని పఠిష్యతి, పఠిష్యతః, పఠిష్యంతి, పఠిష్యసి, పఠిష్యతః, పఠిష్యత, పఠిష్యామి, పఠిష్యావః, పఠిష్యామః ఇలా రాయాలి. ఓకే, ఒకవేళ ఫ్యూచర్ టెన్స్లో ద్రక్ష్యతి ఇచ్చారనుకోండి, ద్రక్ష్యతిలో చివరేముంది, తీ ఉంది కదా, కాబట్టి ద్రక్ష్యతి, ద్రక్షతః, ద్రక్ష్యంతి ప్రథమ పురుషః, ద్రక్ష్యసి, ద్రక్షతః, ద్రక్షత మధ్యమ పురుషః, ద్రక్ష్యామి, ద్రక్ష్యావః, ద్రక్ష్యామః ఉత్తమ పురుషః. పిబతి ఇచ్చారనుకోండి, పిబతి, పిబతః, పిబంతి, పిబసి, పిబతః, పిబత, పిబామి, పిబావః, పిబామః ప్రథమ పురుషః, మధ్యమ పురుషః, ఉత్తమ పురుషః. ఇవన్నీ రాయాలి. మనం 10 నేర్చుకోవాలండి. ఇక్కడ 2 ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఈ 2 చెప్పి వదిలేస్తే మీరు అవి 2 అనుకొని ఎగ్జామ్కి వెళ్తే ఇబ్బంది పడతారు. సో మనకి 10 ధాతువులు ఉన్నాయి. 10 ధాతువుల్లో ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ నేర్చుకోవాల్సిందే. ఇలా కనుక మనం నేర్చుకోగలిగితే ధాతువుల్లో వచ్చేటువంటి 3 మార్కులు మనం తెచ్చుకోవచ్చు. ఇక సందులు 8th రోమన్, 9th రోమన్ ఈ రెండిట్లోనూ మనకేమున్నాయి, సందులు ఉన్నాయి. అయితే ఏ ఏ సందులు ఉన్నాయి, వృద్ధి సంధి, ఐవాయవ సంధి, పూర్వరూప సంధి, ఈ 3 సందులు ఉన్నాయి. ఈ మూడిట్లో వృద్ధి సంధి చూడండి. వృద్ధి సంధిలో ఎగ్జాంపుల్ వైజ్ చూడండి. ఏ ఐ, ఓ ఔ, మొదటి 2 ఏ, తర్వాత 2 ఐ, ఓ ఔ, ప్లస్ తర్వాత ఉన్నటువంటి పదాల గురించి నేను చెప్తున్నానండి. ప్లస్ తర్వాత ఏఓ ఐ ఔలు అనేటువంటివి ఉన్నాయి. అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారము వస్తాయి. అలా గనక వస్తే మనకది వృద్ధి సంధిగా చెప్పబడుతుంది. డెఫినేషన్ ఇంకొకసారి వినండి. ఏ ఐలకు అకారం అనేటువంటిది పూర్వపదంలో చివర ఉండాలి. ఏఖ, వసుధ, దేవ అన్నిట్లో చివర ఆ అనేటువంటిది ఉచ్చరించబడుతుంది కదా. ఈ అకారానికి ఏ ఐలు కానీ ఓ ఔలు కానీ పరమైతే, ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము సెకండ్ ఉన్నటువంటి అక్షరము, అదే కనుక ఓ ఔలు కనుక పరమైనట్లయితే చివర ఉన్నటువంటి ఔకారము వస్తాయి. డెఫినేషన్ ఇంకోసారి చూడండి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము వస్తాయి. అలా వస్తే అది మనకి వృద్ధి సంధి. ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణలు చూడండి. ఏకా ప్లస్ ఏకః, ఏకైకః, వసుధ ప్లస్ ఏవా, వసుదైవ, దేవ ప్లస్ ఐశ్వర్యం, దేవైశ్వర్యం, మహా ప్లస్ ఐశ్వర్యం, మహైశ్వర్యం. మొదటి 4 ఏ ఐలతో వచ్చినాయి, తర్వాత 4 ఓ ఔలతో వస్తాయి. ఇక్కడ చూడండి. పరమ ప్లస్ ఓషధి, పరమౌషధి, గంగా ప్లస్ ఓగః, గంగౌగః, దివ్య ప్లస్ ఔషధం, దివ్యౌషధం, మహా ప్లస్ ఔదార్యం, మహౌదార్యం. వీటన్నిటికీ సంధి పేర్లు ఖచ్చితంగా రాయాలి. సంధి పేర్లు రాసినందుకు మనకు 1 మార్కు, విడదీసిస్తే కలిపి రాసినందుకు 1 మార్కు, కలిపిస్తే విడదీసినందుకు 1 మార్కు. సో సంధి పేరు కూడా ఖచ్చితంగా మనము నేర్చుకోవాల్సిందే. అయవాయావ దేశ సంధి, ఐవాయావ సంధి అని కూడా అనొచ్చు. దేశ అనేది రాయలేము అనుకున్న దేశ అనేది తీసేసి ఐవాయావ సంధి అని చెప్పేసి రాయొచ్చు. ఇక్కడ డెఫినేషన్ చూడండి. మనకి ఏ ఓ ఐ ఔ, ఈ ఏఓ ఐ ఔలకు అచ్చులు పరమైనప్పుడు ఈ ఏఓ ఐ ఔల స్థానంలో మనకి ఏమొస్తాయి అంటే ఐ ఔ, ఆయ్ ఆవులు అనేటువంటివి వస్తాయి. ఇక్కడ ఉదాహరణలు చూడండి. హరే ప్లస్ ఏ, హరే ప్లస్ ఏ, హరయే. ఫస్ట్ ఏ ఉంది కాబట్టి ప్లస్కి ముందు హర్ ప్లస్ ఏ, అక్కడ ఏ ఉంది కాబట్టి ఆ ఏ స్థానంలో ఐ అనేటువంటిది వస్తుంది. అలా హరే ప్లస్ ఏ, హరయే. బానో ప్లస్ ఏ, భానవే. గై ప్లస్ అకహ, గాయకః. పౌ ప్లస్ అకహ, పావకః. సంధి పేరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇలా రాస్తే మనకి ఇందులో నుంచి 2 మార్క్స్ అనేటువంటివి వస్తాయి. 4 ఉదాహరణలే ఉన్నాయండి, ఈజీగా నేర్చుకోండి. ఇక పూర్వరూప సంధి. ఈ పూర్వరూప సంధి ఏంటి అంటే ఏ ఓ లకు
ఆ అనే అక్షరం పరమవ్వాలి. ఏ అనే అక్షరం ఓ అనే అక్షరంకి కనుక ఆ అనే అక్షరం పరమైతే పూర్వపదంలో ఏ ఓలు ఉంటాయి, పరపదంలో ఆ అనే అక్షరం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ ప్లేస్లో ఎస్ అనే సింబల్ వస్తుంది. ఆ ఎస్ని మనం ఏమని చెప్తాము అంటే ప్రశ్లేష. ఈ ఎస్ ప్లేస్లో ఏముంటుంది? ఆ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ తీసేసి ఎస్ సింబల్ పెట్టాలి. ఇలా రాస్తే పూర్వరూపమే అదే రాస్తాం. ఇంకా ఏ పదాలను మనము యాడ్ చేయము, తొలగించము. ఆ ప్లేస్లో ఎస్ రాస్తాం అంతే. ఇలా రాస్తాం కాబట్టి ఇది పూర్వరూప సంధిగా చెప్పబడుతుంది. ఇక్కడ చూడండి, వృక్షే ప్లస్ అపి, వృక్షేపి. కార్యే ప్లస్ అపి, కార్యేపి. తే ప్లస్ అపి, తేపి. సో ప్లస్ అపి, సోపి. को प्लस अपि, कोपि. प्रथमो प्लस अध्यायः, प्रथमोऽध्यायः. विष्णु प्लस अत्र, विष्णोत्र. गुरो प्लस अपि, गुरोपि. అక్కడ ఉన్న పదాలని యాజ్టీజ్గా రాసామండి. ఎస్ అనేటువంటిది పెట్టాము. సో తీసేసేటప్పుడు కూడా ఎస్ తీసేసి ఆ పెట్టుకొని విడదీసి రాస్తాం. ఈజీగా ఉండేటువంటివి. సందుల్లో మాత్రం మార్కులు మిస్ చేసుకోవద్దు. 12 మార్కులు. పబ్లిక్లో కూడా మనకి 12 మార్కులకేనండి. ఇక్కడ కూడా 12 మార్కులు. మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా నేర్చుకోండి సందులు అనేటువంటివి. ఇక చివరిది, ఈ చివరిదైనటువంటి 10వ రోమన్లో అనువాదాభ్యాస, ట్రాన్స్లేషన్స్ అండి. సాంస్క్రిట్లో సెంటెన్స్ ఇస్తారు, దాన్ని మనం తెలుగులో రాయాల్సి ఉంటుంది. లేదా ఇంగ్లీష్ వర్షన్ రాసేవాళ్ళు ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. ఇక్కడ మనకి వర్తమాన కాలానికి సంబంధించినటువంటి అనువాదాలు, భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటివి ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ 2 టెన్స్కి సంబంధించినటువంటివి ఇచ్చారు. అయితే ఇక్కడ సెంటెన్సెస్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయా లేదంటే ఫ్యూచర్ టెన్స్లో ఉన్నాయా అలా కనుక్కోవడం ఎలా అనేది మనకి డౌట్ ఉంటుంది. మనకి ధాతువులు వచ్చు కదా, మీకు ధాతువులు ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇచ్చినట్లే అనువాదాలు కూడా ఇక్కడ మనకి ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇచ్చారు. దాని ఉద్దేశం ఏంటి అంటే మీకు ప్రెజెంట్ టెన్స్ ధాతు పదాలు ఐడెంటిఫై అయి ఉన్నాయి. అలా ఉన్నప్పుడు సెంటెన్స్ చివరొచ్చేటువంటివన్నీ కూడా ధాతువులకు సంబంధించిన పదాలు. ఈ ధాతువుల పదాలు ప్రెజెంట్ టెన్స్ అంటే ఏమేమి ఉంటాయి? తి, తహ, అంతి, సి, తహ, త, ఆమి, ఆవహ, ఆమహ. వాటితోనే చివరి పదాలన్నీ కూడా ఉన్నాయి. చూడండి, మీరు ఒకసారి గమనించుకుంటే నమతి, లికంతి, పిబసి, అదేవిధంగా దావత, గచ్చామి, పటామహ, కాదతి. ఇక్కడ ధాతువులు అంటేనే క్రియాపదాలు కదా, వాక్యం చివరున్నాయి కదా, వీటిని ఆధారంగా చేసుకొని ఇవి వర్తమాన కాలంలో ఉన్నాయి, ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకొని రాయాల్సి ఉంటుంది. సహ దేవం నమతి, సహ దేవం నమతి, అతడు దేవునికి నమస్కరిస్తున్నాడు. తే పరీక్షాం లిఖంతి, తే పరీక్షాం లిఖంతి, వారు పరీక్షను రాస్తున్నారు. తే పరీక్షాం లిఖంతి, వారు పరీక్షను రాస్తున్నారు. త్వం జలం పిబసి, త్వం జలం పిబసి, నీవు నీటిని త్రాగుతున్నావు. యూయం శీఘ్రం దావత, యూయం శీఘ్రం దావత, మీరు వేగంగా పరిగెత్తుతున్నారు. అహం గ్రామం గచ్చామి, అహం గ్రామం గచ్చామి, నేను గ్రామానికి వెళ్తున్నాను. వయం పాఠం పటామహ, వయం పాఠం పటామహ, వయం అంటే మేము, పాఠం పాఠమును చదువుతున్నాము. శివః ఫలం కాదతి, శివః ఫలం కాదతి, శివుడు పండు తింటున్నాడు. ఇలా ప్రజెంట్ టెన్స్లో రాయాల్సి ఉంటుంది. సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడున్న పదాలే రాయాలనేం లేదు, మీనింగ్ వచ్చేలాగా ప్రజెంట్ టెన్స్లో రాస్తే సరిపోతుంది. అందుకే నేను చెప్పినప్పుడు పదాలు కనుక మీరు గమనించినట్లయితే అక్కడ ఉన్నదే కాదు, నమస్కరించుచున్నాడు అన్నాడు, నేనేం చెప్పాను? నమస్కరిస్తున్నాడు. సో సేమ్ ఇలాంటి పదాలే కాకుండా మనం కామన్గా మాట్లాడే మాటల ద్వారా కూడా మనము సెంటెన్స్ని పూర్తిగా రాయొచ్చు. ఇక భవిష్యత్ కాలః, భవిష్యత్ కాలము అంటే ఫ్యూచర్ టెన్స్. ఈ ఫ్యూచర్ టెన్స్ని ఎలా గుర్తుపెడతాం? చివర తీతహ అంతీలు ఉంటాయి, కానీ ఇంకా ఏముండాలి? ఇష్యా, ఇష్యతి, ఇష్యతః,
ఇష్యంతి, ఇష్యసి, ఇష్యతః, ఇష్యత. తీతః అంతిలే, కాకపోతే ఇష్య అనేది యాడ్ అయింది అంటే అది ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది. అంటే నేను ఫ్యూచర్లో చేస్తాను, తింటాను, తాగుతాను అని చెప్పేసి చెప్పాలి. అలా చెప్పేటువంటి వాటికి చివర ఇష్య అనేటువంటిది వస్తాయి. అలా వస్తే అది భవిష్యత్ కాలానికి సంబంధించింది. ఇక్కడ ఉన్న ఉదాహరణలు చూడండి. సహ నగరం గమిష్యతి, సహ నగరం గమిష్యతి, అతడు నగరానికి వెళ్తాడు. తే పాఠం పఠిష్యంతి, వారు పాఠంను చదువుతారు. త్వం కుత్ర గమిష్యసి, నీవు ఎక్కడికి వెళ్తావు. యూయం కథా ఖాదిష్యత, మీరు ఎప్పుడు తింటారు. అహం ఉత్తరం వదిష్యామి, నేను సమాధానం చెప్తాను. వయం పత్రికాం పఠిష్యామః, మేము పత్రికను చదువుతాము. కః సమాధానం లేఖిష్యతి, ఎవరు సమాధానం రాస్తారు. వాణి సత్యం వదిష్యతి, వాణి సత్యంను పలుకుతుంది లేదా వాణి సత్యం చెబుతుంది. ఇలా మనం ఓన్గా రాయొచ్చండి. ఈ 15లో నుంచి 5 ఇస్తారు. 5కి సమాధానాలు రాయాలి. 5 మార్కులు ఈ అనువాదాలకు ఉంటాయి. ఇలా క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి అంటే సిలబస్ మొత్తం ఈ వీడియోలో వివరించడం జరిగిందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.